ఈ రోజు మీకు నేను ఆనియన్ హెయిర్ ప్యాక్ అనేది ఎలాగా యూజ్ చేయాలి అనేది చెప్తున్నానండి. ఈ హెయిర్ ప్యాక్ కనుక మీరు వేసుకుంటే మీకు తప్పకుండా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఆ హెయిర్ ప్యాక్ అనేది ఎలాగా చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. సో లెట్స్ గో టు ద వీడియో. దీనికోసం నేను ముందుగా 3 ఆనియన్స్ తీసుకున్నానండి. మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్స్ అయితే ఈ సైజ్ ఆనియన్స్ అయితే నా హెయిర్ కి కరెక్ట్ గా సరిపోతుంది. మీ హెయిర్ లెంత్ ని చూసుకొని మీకు కావాల్సిన ఆనియన్స్ అయితే తీసుకోవాలి. ముందుగా దీని స్కిన్ పీల్ చేసేసి ఇవి క్లీన్ చేసుకోవాలి. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాతకి చూడండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక క్లాత్ అనేది ఇలాగ పెట్టి క్లాత్ లో దీన్ని జ్యూస్ అంతా వచ్చేలాగా మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ జ్యూస్ అంతని కూడా దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. మీరు ఇలా ఎక్స్ట్రాక్ట్ చేయకుండా మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోవద్దు. ఎందుకంటే ఆ ఆనియన్ అనేది మొత్తం హెయిర్కి పట్టుకొని హెడ్ బాత్ చేసేటప్పుడు అదంతా కష్టం అవుతుంది. అందుకే మనం జ్యూస్ని కనుక ఇలా సపరేట్ చేసుకుంటే మనం హెయిర్కి అప్లై చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదండి. అలాగే మనకి ఈ ఆనియన్ జ్యూసెస్ వల్ల హెయిర్కి కూడా చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు మనం తీసుకున్న ఈ జ్యూస్ని ఒక బాటిల్లోకి మనం స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని హెయిర్ మొత్తానికి అప్లై చేయాలి. ఇది ఆనియన్ జ్యూస్ అనేది మనకు అప్లై చేసేటప్పుడు మనకు కొంచెం కళ్ళల్లో కొంచెం ఏమంటారో ఆ ఘాటు అనేది తెలుస్తుందండి. మీకు ఇన్ కేస్ పడదు అని అనుకుంటే మీరు వెంటనే హెయిర్ వాష్ అనేది చేసుకోండి, హెడ్ బాత్ అనేది చేసుకోండి. మీకు పడితేనే మీరు దాన్ని కంటిన్యూ చేయండి, లేదంటే మీరు స్టాప్ చేసేయచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా జుట్టుని 2 విధాలుగా తీసుకోవాలండి. అంటే 2 హాఫ్స్గా తీసుకోవాలి. తీసుకొని తర్వాత దాన్ని మనం పాయలుగా తీసి ఆ జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూస్ మొత్తాన్ని స్ప్రే చేసుకొని స్కాల్ప్కి మంచిగా ఉండేలాగా స్కాల్ప్కి అంటుకునేలాగా మంచిగా దాన్ని అప్లై చేయాలి. అప్లై చేసుకొని కాసేపు మసాజ్ చేసుకోవాలండి. మసాజ్ చేసుకుంటే ఇది హెయిర్ మొత్తానికి బాగా పడుతుందన్నమాట. ఆ మసాజ్ చేసుకోవడం వల్ల ఆ ఉల్లి జ్యూస్ ఏదైతే ఉందో అది హెయిర్ లోపలి వరకు వెళ్ళి స్కాల్ప్ లోపలికి వెళ్ళి హెయిర్ స్ట్రెంత్గా ఉండేదాన్ని పెంచుతుంది. అలాగే ఉల్లిపాయలో మనకు జింక్, సల్ఫర్, పోలిక్ యాసిడ్, బి విటమిన్, పొటాషియం ఉంటాయి. సో వీటి వల్ల మనకు హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. అలాగే ఒత్తుగా కూడా ఉంటుందండి. ఈ ఆనియన్స్ అనేవి ఫంగస్ని రిమూవ్ చేసి డాండ్రఫ్ని కూడా క్లియర్గా డాండ్రఫ్ అనేది లేకుండా చేస్తుందండి. సో మనం ఏ సీజన్లో అయినా సరే దీన్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. చలికాలంలో అయితే మనకి ఎక్కువగా డాండ్రఫ్ అనే ప్రాబ్లం ఉంటుంది కదా. సో అప్పుడు కనుక మనం అప్లై చేసుకుంటే ఆ డాండ్రఫ్ అనే ప్రాబ్లం నుంచి మనం చాలా తొందరగా బయటపడవచ్చు. అలాగే ఉల్లిపాయలతో హెయిర్ ఎక్కువగా షైన్ అవుతుందండి. అలాగే డాండ్రఫ్ని తగ్గిస్తుంది. హెయిర్ని చాలా స్ట్రెంగ్తన్గా చేస్తుంది. ఒత్తుగా ఉంటుంది, అంటే థిన్గా ఉంటుందండి. ఈ ప్యాక్ అనేది మనం ఇలాగా స్కాల్ప్కి బాగా పట్టుకునేలాగా అప్లై చేసిన తర్వాత దీన్ని 30 to 40 మినిట్స్ వరకు అయితే మినిమం ఉంచుకోవాలండి. ఉంచుకొని తర్వాతకు మనం హెడ్ బాత్ చేసేసుకుంటే మన హెయిర్ అనేది చాలా షైనీగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను నా హెయిర్ అయితే ఎంత షైనీగా ఉందో. ఇంకా కొంచెం నా హెయిర్ ఇంకా పూర్తిగా తడి అనేది ఆరలేదండి. కానీ హెయిర్ అంతా షైనీగా, సాఫ్ట్గా, సిల్కీగా ఉంటుంది. హెయిర్లో మీరు కంపల్సరీగా మీ హెయిర్ ఫాల్ అనేది రిడ్యూస్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు. అంతే. ఇది వచ్చేసి మన మంత్కి వచ్చేసి ఒక 4 to 5 టైమ్స్ అలాగా మీకు కుదిరితే, అంటే వీక్లీ 1 అప్లై చేసుకున్నా పర్వాలేదు. అలా కాకుండా మీకు కనుక కుదిరితే వీక్లీ 2 టైమ్స్ మాత్రం మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగా మీకు అప్లై చేసిన తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి చాలా తొందరగానే కనిపిస్తాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలాగ 30 మినిట్స్ తర్వాత 40 మినిట్స్ తర్వాత నేనైతే సారీ అండి 13 అన్నాను, యాక్చువల్గా 30 to 40 మినిట్స్ ఈ ప్యాక్ అనేది మనకి హెయిర్కి అప్లై చేసుకుంటే 30 to 40 మినిట్స్ రెస్ట్ ఇచ్చి దాని తర్వాత మనం హెడ్ బాత్ చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ హెయిర్ ప్యాక్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.